గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు నేను నా రూమ్ అంతా చాలా మెస్సీ ఉంటుంది ఈ వీడియోలో. ఎందుకు మెస్సీ ఉంటుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ ఆల్ అబౌట్ మై లైఫ్. తొందరగా ఇప్పుడు వెళ్ళి కొంచెం టీ పెట్టుకొని వచ్చి మీతో చెప్తూ నా లగేజ్ నేను సర్దుకుంటాను. సో యాజ్ అ సెట్, నేను ఈరోజు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అండ్ జస్ట్ వాంట్ షేర్ లైక్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూకే. ఎట్లా ఎన్ని జాబ్స్ మారాను నేను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిబ్రవరి వస్తే 3 years అవుతుంది నేను యూకే వచ్చి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, దెన్ యూ విల్ గెట్ టు నో వాట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అనేది. రేపు ఆర్ ఎల్లుండి, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే నాకు వర్క్ ఉంది, ఆర్ ఎల్లుండి రూమ్ షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నాను. సో అందుకే నేను అంతా పట్టించుకోవట్లేదు, ఏం క్లీనింగ్ ఏం చేసుకోవట్లేదు, ఎట్లా సర్దుకోవాలి వెళ్ళిపోవాలన్నాయి. సో అన్నీ పట్టించుకోకండి, వదిలేయండి. ఆ మస్సి చిచ్చి వెరీ బ్యాడ్, దట్స్ ఓకే. సో ఫస్ట్ నేను ఇక్కడ యూకే వచ్చి 2023 ఫిబ్రవరిలో వచ్చిన. సో ఫస్ట్ వచ్చినప్పుడు నా యూనివర్సిటీ ఇన్ లండన్లో ఉంది, కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు లండన్లో. అక్కడ ఒకసారి మలయాళం వాళ్ళతో ఉండే అనమాట. సో వాళ్ళు నన్ను ఒక కపుల్ వాళ్ళతో షేర్ చేసుకోమని అన్నారు. కపుల్ బెడ్ ఉంది, నన్ను అక్కడ షేర్ చేసుకోమన్నారు. అంటే అక్కడ ఇంకొక బెడ్ వేస్తామని అన్నారు. అసలు నేను ఒప్పుకోలేదు. నేను యాక్చువల్లీ ఆ రూమ్ నేను ఇండియాలో ఉన్నప్పుడే బుక్ చేసుకున్నా, లైక్ రెంట్కి ఇట్లా అంతా పే చేసి కన్ఫర్మ్ చేసుకున్నా. సో అట్లా కొన్ని లాస్లు అయినాయి. తర్వాత అదే విదిన్ 1 weekలో లూటన్లో నాకు ఒక అన్న పరిచయం అనమాట. అండ్ నేను అన్నతో చెప్తే అన్న ఇంకా విదిన్ 1 weekలో లూటన్ నుంచి లండన్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయినాను. నా లగేజ్ అంతా ఇక ప్యాక్ చేసుకొని మేము వెళ్ళిపోయినాం అనమాట. డైరెక్ట్గా కంప్లీట్గా లూటన్కి షిఫ్ట్ అయిపోయినా. అండ్ నాకు యూనివర్సిటీ 3 days, ఫస్ట్ టర్మ్లో 3 days ఉండే, సెకండ్ టర్మ్ నుంచి 2 days అయిపోయింది. ఫస్ట్ టర్మ్లో 3 days ఉన్నప్పుడు నేను ఇంకా 3 days అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసేదాన్ని యూనివర్సిటీకి. కొంచెం కాస్ట్లీ ఉంటుండే ట్రావెలింగ్ ఛార్జెస్ అంతా, కానీ బేర్ చేసినాను నేనే. వెళ్ళంగానే అన్న రిఫరెన్స్ త్రూ నాకు లూటన్ ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చిందనమాట. సో లూటన్ ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది. లూటన్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేసినాను, ఏజెన్సీ అండర్లో చేసినాను, డిఫరెంట్ స్టోర్స్లో కస్టమర్ సర్వీస్ చేసినాను, డ్యూటీ ఫ్రీ దగ్గర చేసినాను. అట్లా 2024 జూన్ వరకు చేసినాను. ఆల్మోస్ట్ 1 year అనుకోండి, 1 year 2 months ఎక్స్ట్రా అట్లా జూన్ వరకు చేసినాను. జూన్ తర్వాత నాకు లండన్లో ఒక జాబ్ వచ్చింది. ఒక స్టోర్లో నాకు జాబ్ వచ్చింది. సో నేను లండన్కి కొంచెం మంచిగా ఉంటుందేమో, కొంచెం చేంజ్ ఉంటుంది లైఫ్లో అని చెప్పేసి 1.5 yearలోనే నేను లూటన్ నుంచి లండన్కి వచ్చేసిన. మొత్తం స్టోర్స్ ఉంటాయి కదా కొన్ని, ఫుడ్ అని చెప్పేసి, కెఫేస్ అని చెప్పేసి, అట్లా వన్ ఆఫ్ ది కెఫే అనమాట. అందులో నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. సో హ్యాపీయా, సాడా, ఓకేనా, అడ్జస్ట్ అవుతున్నానా అంటే దానికి నాకు ఇప్పుడు ఆన్సర్ లేదు. కానీ నేను నా ఫ్యూచర్ బెస్ట్గానే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను మంచిగానే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నా ఫ్యూచర్ని మంచిగా సెట్ చేసుకుంటా అని ఆ హోప్ నా మీద నాకు ఉంది. చిన్న హోప్ ఉంటే చాలు, పాజిటివ్ హోప్ అది కూడా. సో ఆ హోప్ నా మీద నాకు ఉంది. అందుకే నేను ఇంకా రిస్క్ తీసుకొని లండన్ వదిలేసి, ఉన్న జాబ్ వదిలేసి లూటన్ వెళ్ళిపోతున్నాను. సో అక్కడ అంతా సెట్ అయిపోయింది. లూటన్ ఎయిర్పోర్ట్లో రూమ్ వచ్చేసింది, అంతా వచ్చేసింది. సో నాకు ఈ వీక్లో నేను ఈ లండన్ నుంచి నేను లూటన్ వెళ్ళిపోతున్నాను. ఈ వీక్లో నేను ఇంకా షిఫ్ట్ అయిపోతున్నాను అనమాట. ఈరోజు నేను ప్యాకింగ్ చేసుకుంటా రూమ్ అంతా. ఇది నా చిన్న రూమ్ వెంబ్లీలో, లండన్లో. సో ఇక్కడ నుంచి నేను లూటన్కి వెళ్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు సర్దరాలి, చూడాలి. ఒక్కరు ఉన్నప్పుడు ఇట్లా షిఫ్టింగ్, రూమ్ చేంజింగ్, ప్లేస్ చేంజింగ్, రూమ్ షిఫ్టింగ్ అన్నప్పుడు చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే లగేజ్ మనమే సర్దుకోవాలి,
అరేంజ్ చేసుకోవాలి, క్యాబులు బుక్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళాలి. సో అట్లా ఉంటుంది అన్నమాట. ఈ బ్యాగ్ ఆల్రెడీ సర్దేసిన, ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి. ఆ 2 బ్యాగులు నేను సర్దుకోవాలి. ఇది నాది బాక్స్ రూమ్. జస్ట్ ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ బెడ్. సో ఇది నా బాక్స్ రూమ్. కానీ నాకు సరిపోతుంది. ఇక్కడ సింగిల్గా ఉండాలంటే సింగిల్ రూమ్స్, బాక్స్ రూమ్స్, స్టూడియో రూమ్స్ అని ఉంటుంది. మనం చూస్ చేసుకునే బట్టి, ఏరియాని బట్టి ప్రైజెస్ వేరు ఉంటాయి. రూమ్ స్పేస్ని బట్టి ప్రైస్ వేరు ఉంటుంది. సో అట్లా అనమాట. ఇది నాకు కొంచెం సింగిల్ రూమ్ కమ్ బాక్స్ అన్నట్టు. సో ఎవ్రీ మంత్ నేను ఒక 55,000 పే చేస్తాను దీనికి. నేను ఇక్కడ అందరు ట్యాప్ వాటర్ తాగుతారు. అంటే యూకే వచ్చినప్పుడు లైక్ ఏ కంట్రీ అయినా సరే నార్మల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ట్యాప్ వాటరే తాగుతారు అనమాట. నాకు కొంచెం ట్యాప్ వాటర్ అంత నచ్చవు. ఎందుకంటే అక్కడనే వాష్ చేస్తాం వెజల్స్, అక్కడనే చేయాలి కడుక్కుంటాం. ఇట్లా బాటిల్స్ తెచ్చుకుంటాను అనమాట. పక్కనే టెస్కో అని ఒకటి ఉంటుంది సూపర్ మార్కెట్. అందులో నుంచి ఇట్లా పెద్దవి కూడా ఉంటాయి. ఇది 1 లీటర్ది, సారీ ఇది 500 mlది. 1 లీటర్ 2 లీటర్స్ది కూడా ఉంటుంది. అవి లేకపోతే ఇట్లాంటివి చిన్నవి తెచ్చుకుంటాం. బ్యాగ్స్ నేను తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్స్లో నావన్నీ బట్టలు, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా పార్సల్ వచ్చినాయి అనమాట ఇండియా నుంచి. బర్త్డే టైంలో, మళ్ళీ క్రిస్మస్ టైంలో కొన్ని స్నాక్స్ అని, నాకు బట్టలు అని మేము చాలా పంపినారు. సో అన్నీ పట్టట్లేవని ఇట్లాంటివి కొన్నాను నేను. ఇట్లా నా దగ్గర ఇంత మసాలా ఉందని చెప్పి నాకే తెలియదు గాయస్, ఇన్నిగానో మసాలాలు ఉన్నాయని. ఇవన్నీ చూడండి, ఇవన్నీ నాకు పార్సల్లో వచ్చినవి. అవన్నీ అసలు ఎందుకు ఇంత పంపిస్తారో నాకు అర్థం కూడా కాదు. ప్రతిసారి అంటే నేను అడిగినే పంపిస్తారు. కాకపోతే ఇంకా వాళ్ళు కూడా కొంచెం అడిగిన దానికంటే కొంచెం ఎక్కువ పంపిస్తారనమాట. ఇట్లా మంచిగా బాక్స్ సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ ఆల్సో కమ్ క్లోజర్. సో అండ్ ఆల్సో నాకు చిన్నప్పటి నుంచి నాకు అంటారు మనీ సేవ్ చేయడం, చేంజ్ సేవ్ చేయడం అంటే కొంచెం ఏదో పిచ్చి అనొచ్చు. నా దగ్గర చాలా చిల్లర నుంచి నేను ఇట్లా జమ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అట్లా నేను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా పౌండ్స్, 1 pound, 2 pound, 50 pence అట్లా చాలా పెన్స్ చాలా సేవ్ చేసిన. అట్లా బాక్స్లో పెట్టి అట్లనే ఉండే. అది ఎందుకో బాక్స్లో పెట్టే బదులు మనం ఒక సేవింగ్ గల్ల కొనుక్కుందామని చెప్పేసి ఇది తెచ్చుకున్నాం. ఇది సో ఇలా నా మనీ వేసుకున్నాను. గల్ల పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి చాలా ఉండేది, చాలా గల్లలు పలగొట్టినాను. ఇంకా నేను మనీ వేసుకున్నా గాయస్. లెట్స్ సీ, ఒక 10 లక్షలు సేవ్ చేసి నేను మీకు వీడియో పెట్టి చూపిస్తాను. యా, దాన్నే మేనిఫెస్టేషన్ అంటారనమాట. ఎప్పుడు పాజిటివ్ పలకండి. అది ఒకవేళ మీకు అంత రీచ్ అవుట్ అవ్వకపోయినా అట్లీస్ట్ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు. నువ్వు పాజిటివ్, నీ మీద నువ్వు పాజిటివ్ ఏమంటారు డెలివర్ చేస్తే. సో యువర్ టంగ్ హ్యాస్ ఎ పవర్ అనమాట. అది ఉట్టుగానే అన్నారు. నువ్వు ఏదైతే పలుకుతావో అది నీకు జరుగుతుంది. ఇఫ్ యూ స్పీక్ పాజిటివ్ అబౌట్ యూ, ఇట్ విల్ కమ్ టు యూ. సో అందుకే ఇప్పుడు నేను 10 lakhs అన్నాను కదా, 10 lakhs అందులో ఇంట్లో పట్టదు 10 lakhs చెప్పాలంటే. బట్ నేను అట్లా అనమాట పాజిటివ్గా 10 lakhs అన్నాను. మేబీ 5 lakhs రావచ్చేమో. మేనిఫెస్టేషన్ అంటారు కదా, మేనిఫెస్ట్ ఎ గుడ్ థింగ్స్ అబౌట్ యూ, గుడ్ ఫ్యూచర్ అబౌట్ యూ. అంటే నేను చదువుతానని చెప్పేసి కొనుక్కుంటా, మంచిగా నోవెల్ చదువుకుంటా అని చెప్పి కొంటా. ఒకటి ఫినిష్ చేసినాను. ఇది యూకేలని తీసుకున్నాను. ఒకటి ఫినిష్ చేసినాను కానీ అవ్వలేదు. టూ గుడ్ టు బి ట్రూ. ఇది నాకు ప్రాజెక్ట్ చాలా ఇష్టం. ఎంతైతే వర్క్ చేస్తానో అంతకంటే ఎక్కువ నాకు పెయిన్స్ ఉంటాయి అన్నమాట. కానీ అయినా అదే పెయిన్స్తో నేను వెళ్ళి చేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే ఏదో ఒక నొప్పి వస్తూనే ఉంటుంది. ఒకసారి చెవు నొప్పి, ఒకటి తలనొప్పి, ఒకసారి సైనస్ అని చెప్పేసి, ఒకసారి కాళ్ళు నొప్పి అని, ఒకసారి కడుపు నొప్పి అని, ప్రతి ఒక్క నొప్పులు ఉంటాయి. సో అన్నిటికీ నొప్పిలకి తగ్గాల్సిన మెడిసిన్స్ ఐ క్యారీ తెచ్చుకున్నాను. ఎన్ని ట్యాబ్లెట్స్ అంటే లిటరలీ నేను వచ్చేటప్పుడే నేను ఒక 4
6 7 ఇది స్లిప్స్ ఉంటాయి కదా, మొత్తం షీట్ ఉంటుంది కదా, అది 6 7 తెచ్చుకున్నాను. ఆ 6 7 అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లిటరలీ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అది కూడా ఒక్క ఇయర్ కూడా కాదు, విదిన్ 1 ఇయర్లో నాకు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అంటే నేను రోజు కాకపోయినా అట్లీస్ట్ నేను వీక్కి 2 టైమ్స్ అయినా నేను ట్యాబ్లెట్ లేకుండా ఉండకపోతుండే డోలో. సో నాకు లేట్గా రియలైజ్ ఏమైనాను అంటే అవి ఎంత తగ్గిస్తే మన ఫ్యూచర్ అంత బాగుంటుందని. సో ఫ్యూచర్లో కొంచెం ఏజ్ వచ్చినాక కొంచెం ప్రాబ్లమ్స్ అని తప్పించుకోవాలి, ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాలి అంటే ఇప్పటి నుంచి మీరు ట్యాబ్లెట్స్ ఆపేసేయండి. అది మీకు ఎక్కువ పెయిన్ వస్తుంది అన్నప్పుడు మీరు వేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు ఎక్కువ మీరు అస్సలు అవ్వలేకపోతుంటే, అస్సలు బేర్ చేయకపోతేనే ట్యాబ్లెట్ వేసుకోండి. ఉట్టికి చిన్న కాళ్ళ నొప్పికి, చిన్న కడుపు నొప్పికి ట్యాబ్లెట్లు వేసుకుంటూ పోతుంటే అవి మీకు హ్యాబిచ్యువేట్ అయిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అలాగే చదువుతుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, గుర్తు కాదు కనిపించింది. సో అది నేను మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అబ్రాడ్కి వచ్చిన వాళ్ళందరికీ డ్రీమ్ అనమాట ఇట్లా వాళ్ళ సర్టిఫికేట్ పట్టుకున్న ఫోటో దిగడం. చూడండి, దట్స్ మీ. క్యూట్ కదా. సో నేను అక్కడ ఫోటో దిగాను అనమాట. నాకు పోస్ట్లో వచ్చాయి ఈ ఫొటోస్, గ్రాడ్యుయేషన్ డే సెరమనీది. సో ఇదన్నమాట. వావ్, సీ హౌ బ్యూటిఫుల్ ఐ లుక్. ఎంత బాగుంది అసలు. 2 years పట్టింది ఇట్లా పట్టుకొని ఒక ఫోటో, నా సర్టిఫికేట్ పట్టుకొని ఫోటో దిగాలి గ్రాడ్యుయేషన్ సెరమనీలో అన్నట్టు. సో దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా. దట్స్ దిస్ గైస్, దట్స్ దిస్. సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను గైస్. ఎన్ని కష్టాలు పడ్డా కానీ నిజంగా ఫైనలీ ఏదో సాధించానని ఫీలింగ్. ఇది ఒక్కటి చూసుకున్నప్పుడల్లా ఏదో సాధించాను రా యూకే వచ్చి అన్నట్టు. ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సంగీత ఈసాలు బోల్తే బోయిన్పల్లి షేర్ ఇక్కడ. సో నెక్స్ట్ డే నేను మొత్తం క్లియర్ చేసినాను. సో ఇది నా రూమ్ ఖాళీ అయిపోయింది. వచ్చేటప్పుడు 2 suitcaseలతో వస్తే ఇప్పుడు ఇంత లగేజ్ అయింది. ఓ మై గాడ్, వెయిటింగ్. అదనమాట పరిస్థితి. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసినాను, క్యాబ్ వస్తుంది. ఎంత చల్లగా ఉందో బయట. ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్ ఈ రూమ్లో ఉన్నప్పుడు. నా ఫస్ట్ వీడియో ఈ రూమ్లో ఉన్నప్పుడే నేను పెట్టినాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను, అది ఎక్కడి వరకు వెళ్తుందో నాకు సంబంధం లేదు. కాకపోతే నాకంటూ నా వీడియోస్ అంతా నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. దట్స్ వాట్ మేకింగ్ మీ హ్యాపీ, అంతే. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక చిన్న షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక 1.5 month అవుతుంది అనుకుంటే నాకు 100 subscribers వరకు వచ్చినారు. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. సో యా, అందుకే ఈ రూమ్లో నేను వీడియోస్ చేసినాను కాబట్టి లాస్ట్గా నేను ప్యాక్ చేసి ఇంకా ఖాళీ చేసుకొని వెళ్తున్నప్పుడు కూడా ఈ రూమ్ని కొంచెం అట్లా వీడియో తీద్దాము అన్ని ఇంటెన్షన్తో ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే మీరు ఈ వీడియో చూడండి.